అందరికీ నమస్కారం. గత రాత్రి ఒంగోలులో భూ ప్రకంపనలు ప్రజల్ని భయాందోళనకు గురి చేశాయి. గత దశాబ్దంగా అనేక రకాలుగా అనేక చోట్ల వస్తున్న భూకంపాలపై రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఈరోజు కనపడుతూ ఉన్నాయి. గత దశాబ్దాలుగా ఒక 20-30 సార్లుగా అద్దంకి, చీమకుర్తి, తాళ్ళూరు, ముళ్ళమూరు లాంటి అనేక ప్రదేశాల్లో భూ ప్రకంపనలు జరిగాయి. దానిపై ఎలాంటి సర్వేలు నిర్వహించలేదు. పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈరోజు నేరుగా జిల్లా కేంద్రంలోనే ఈ యొక్క భూ ప్రకంపనలు 2 సెకండ్లు దాదాపుగా వచ్చినట్లుగా ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇది వాస్తవంగా కూడా మేము నిర్ధారించాం. దీన్ని ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది, ఒంగోలు పరిసరాల్లో ఎందుకు పలుమార్లు భూకంపాలు వస్తూ ఉన్నాయి అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. శాస్త్రయుక్తంగా శాస్త్రవేత్తల ద్వారా ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఇది ఎందుకు జరుగుతుందంటే మైనింగ్ మాఫియా, మైనింగ్ త్రవ్వకాలు ఈ పరిసరాల్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, నిరంతరంగా జరుగుతూ ఉన్నాయి. అర్హతకు మించి, అనుమతికి మించి జరుగుతూ ఉన్నాయి. తెలియకుండా ఈ కారణాలు కూడా మనందరం భావించాలి. కాబట్టి ప్రజల ప్రాణాల కంటే కూడా ఆదాయాలు ముఖ్యం కాదు. ప్రభుత్వం ఒక మైనింగ్ హాలిడే పెట్టి దీనిపై సమగ్రమైన దర్యాప్తు ద్వారా సరైనటువంటి శాస్త్రీయమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా అందరినీ ఈ యొక్క భూకంప ప్రమాదాల నుంచి రక్షించవలసిందిగా కోరుతాం. ప్రమాదం జరిగిన తర్వాత ఇది యొక్క పరిహారాన్ని ఇచ్చే కంటే ప్రమాదాన్ని నివారించడంలో ప్రభుత్వాలు ముందుండాలి. ఇక ఎప్పుడైతే తర్వాత 10 కోట్లు ఇచ్చాం, 2 కోట్లు ఇచ్చాం, మోడీ వచ్చాడు లేదా చంద్రబాబు వచ్చాడు, ఊర్లోనే తిరిగాడు, రాత్రులు ఇక్కడే పడుకున్నాడు, అన్నీ సరిచేశాడు, మంచి నాయకుడు అని ఆయన అనుకునే కంటే ఈ యొక్క భూకంపాలు తరచుగా రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక చర్చ జరగాలి. దాని మీద ఒక సర్వే జరగాలి. దీనికి ఒక ఎలాంటి శాఖాపరమైనటువంటి పరిస్థితులు లేవు. మైనింగ్ శాఖ ఉంటుంది, వాళ్ళు లీజ్ ఇస్తూ ఉంటారు, అమ్ముకుంటూ ఉంటారు, వాళ్ళు త్రవ్వుకుంటూ ఉంటారు. తవ్విందెంతో తెలియదు, అమ్మిందెంతో తెలియదు, ప్రభుత్వానికి వచ్చిందెంతో తెలియదు. కాబట్టి ఆదాయం కోసం జరిగేటువంటి ఈ మైనింగ్ త్రవ్వకాల్లో ఉన్నటువంటి ప్రకృతి ఇన్బ్యాలెన్స్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే దీనిపై సమగ్రమైన చర్య జరగాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున కోరుతూ ఉన్నాం. ఈ యొక్క ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మైనింగ్ హాలిడే, మైన్ త్రవ్వకాలకి సెలవు దినం ప్రకటించాలని చెప్పి ఈ యొక్క రాత్రి జరిగిన భూ ప్రకంపనల ద్వారా చర్యల కోసం అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.